నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇష్యూలో ఈ బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఒక పక్క పొలిటికలైజ్ అయింది అని కూడా అంటున్నారు. ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న ఆయన జైలుకి వెళ్ళాడు. మొన్న ఈవినింగ్ జైలుకి పెట్టారు ఆయన్ని. సో నిన్న ఆయన వెళ్ళిన మొన్న ఈవినింగే నైట్ ఆయన సెల్లో ఆయన మీద దాడి చేశారని కూడా చెప్తున్నారు. తర్వాత సెల్ మార్చారని చెప్తున్నారు. ఈ కాంటెక్స్ లో ఆయన బాగా ఏడుస్తున్నాడని పవన్ కళ్యాణ్ దృష్టికి వాళ్ళ భార్య ద్వారా తీసుకెళ్లారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బెయిల్ ఇప్పించడానికి తన లీగల్ సెల్ ద్వారా ట్రై చేస్తున్నాడు. నేచురల్ గా ఆయన జనసేన నాయకుడు, జానీ భాష జనసేన ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీలో ఎవరు అరెస్ట్ అయినా ఖచ్చితంగా లీగల్ హెల్ప్ అనేది పవన్ కళ్యాణ్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు జానీ తప్పు చేశాడా లేదనేది తేలాల్సింది ఎప్పుడు కోర్టు ద్వారా తేలాలి. ఆయన నాగబాబు దానికి సంబంధించి కొటేషన్ కూడా పెట్టాడు. అది 100% వాస్తవమే. కాకపోతే ఆయన వేరే వాళ్ళ విషయంలో అది ఫాలో కాడు. అది ఇది కానీ ఆయన చెప్పింది అందరికీ వర్తించాలి. ఎవరికైనా ఇప్పుడు జగన్ని వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదని పవన్ కళ్యాణ్ నాగబాబులు చాలాసార్లు అన్నారు. ఆర్థిక ఉగ్రవాదని ఎలా అంటారు మీరు? కోర్టు ఏమన్నా అతనికి శిక్ష వేసిందా? ఇప్పటి వరకు అతని మీద ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కానంత వరకు వీళ్ళు అటువంటి పదాలతో మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకి తమకు అనుకూలమైనప్పుడు కొటేషన్లు గుర్తొస్తాయి. తమకు ఇబ్బంది లేదు, అవతల వాళ్ళని మనం బదనాయం చేయాలంటే కన్వీనియంట్గా మర్చిపోతుంటారు. ఇది అందరూ చేసే పని. మామూలుగా మనం కూడా మనకు అవసరం నిదానంగా పోవాలనుకో నిదానం ప్రధానం అంటాం, స్పీడ్గా అనుకో ఆలస్యం అమృతం విషయం అంటాం. ప్రతిదానికి కొటేషన్లు అయితే దొరుకుతాయి. కానీ మామూలుగా చట్టం ఏం చెప్తుందంటే ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఏ వ్యక్తి అయినా కూడా నేరం ఆరోపించినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. నేరస్తుడు అనడం వేరు, ముద్దాయి అనడం వేరు, ఆరోపి అనడం వేరు. అంటే అక్యూజ్డ్ అంటాం. అక్యూజ్డ్ అంటే నిందితుడు మాత్రమే, నింద మోపబడిన వ్యక్తి. అలాగా ఈ అమ్మాయి నిజంగా ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా అతను అత్యాచారం చేశాడా అనేది తేలాలి కోర్టులో. కాకపోతే మనం కేసుని పరిశీలించినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, ఆ అమ్మాయిని బలవంతంగా చేసినట్టుగా అయితే ఏం కనబడదు. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు 2019 డిసెంబర్లో అతని దగ్గర చేరింది. 2020 జనవరిలో తనని అత్యాచారం చేశాడని చెప్తుంది. ఇవాళ ఏంటి 2024. సో 4 ఏళ్ళు, జనవరి 24 వచ్చేసింది, జనవరి కూడా అయిపోయింది. 4.5 ఏళ్ళు అవుతుంటే 4.5 ఏళ్ళుగా ఏ మహిళ అయినా అనేక సార్లు అత్యాచారం చేయించుకుంటానే ఉంటుందా? రెండోది ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఇప్పుడైతే కొరియోగ్రఫీ కూడా చేస్తుంది. సో తను ఎవరికి చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు అంటే ఇతను భయపెట్టాడని చెప్తుంది. బిగినింగ్లో సరే ఓకే, అప్పుడు చిన్నపిల్ల భయపెట్టి ఉండొచ్చు. తర్వాత నువ్వు ఇండిపెండెంట్ అయ్యావు, కొరియోగ్రఫీ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ట్రై చేయట్లేదు? మొన్న సరే అప్పుడైనా 2022 ఆగస్టు 22 యథారాజా తథా ప్రజ పూజ కార్యక్రమంలో కూడా ఈ అమ్మాయిని ఇతనే సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఆ అమ్మాయి కూడా హోయిల్పోతూ చెప్తుంది, మీరు నాకు లైఫ్ ఇచ్చారు మాస్టర్, నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే ఉండాలని ఉంది, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్తుంది. ఇతను కూడా టంగ్ ఇన్ చెక్ ఇంటర్వ్యూ అంటారు, అలాంటి ఒక టంగ్ ఇన్ చెక్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది వాళ్ళిద్దరు చూస్తేనే అర్థమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి కాంటెక్స్లో అమ్మాయి ఎంత హ్యాపీగా 2022లో కూడా ఉంది. 1 month బ్యాక్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. 1 month బ్యాక్ వీడియోలో కూడా ఆమె కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్కి సంబంధించి రిలీజ్లో ఈయన చీఫ్ గెస్ట్కి వెళ్ళాడు. దాంట్లో కూడా ఈయన ఆమెను పొగుడుతున్నాడు, ఆమె ఈమెను పొగుడుతుంది. ఇలా ఉండి సడన్గా ఎందుకు ఇది చేసినారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్లో ఏదో గొడవైంది. ఇది ఇవాళ కామనే ఇండియాలో. ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల మధ్య అఫైర్ నడుస్తున్న రోజులు తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇతని మీద రేప్ కేసు పెట్టేస్తారు. ఇది జరుగుతుంది మామూలుగానే. ఈ పోక్సో కేసే చాలా మిస్యూజ్ అవుతుందని నేను చెప్పడం కాదు, హైకోర్టు జడ్జెస్ చాలామంది చెబుతున్నారు. ఎందుకంటే 18 ఏళ్ల వరకు అమ్మాయి మైనర్గానే భావిస్తారు. అయితే 16 ఏళ్లకే అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే 18 ఏళ్ళు దాటిన అబ్బాయిల్ని సెడ్యూస్ చేయడం, వాళ్ళని టెంప్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారని
సో దాంతో వాళ్ళు కూడా మ్యూచువల్ ఇది కావడం, లేదు వాళ్ళు ట్రై చేస్తే వీళ్ళు కూడా అనుమతితోనే వాళ్ళతో కలవడం లైంగికంగా. ఫైనల్గా పెద్దవాళ్ళకి తెలిసినప్పుడు ఆ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టేస్తున్నారు. పోక్సో కేసు పెడితే రేపు కానీ ప్రూవ్ అయితే మినిమం 20 years కంటే తక్కువ శిక్ష వేయలేదు. అందులో డెత్ వరకు కూడా వేయచ్చు. పోక్సోలో డెత్ పనిష్మెంట్ కూడా పాసిబుల్ అన్నమాట. అందుకని హైకోర్టు జడ్జిలే ఏం చెప్తున్నారంటే, బాబు మీరు మార్చండి, వయసును తగ్గించండి, అమ్మాయిల వయసును 16కి సెక్సువల్ ఏజ్ అంటారు, సెక్సువల్ ఏజ్ని 16కి తగ్గించండి అని గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మొరబెట్టుకుంటున్నారు జడ్జిలు. ఎందుకంటే అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇద్దరు కలిసి వాళ్ళు ఒక పని చేశారు, ఇద్దరు ఆమోదంతో. కానీ ఈ చట్టము, ఈ రూల్ ఉండడం వల్ల అబ్బాయిలు మాత్రమే నేరస్తులుగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషను, ఇప్పుడున్న టెక్నాలజీ దీంతో అమ్మాయిలనే కదా అబ్బాయిలైనా చాలా ఫాస్ట్గా అర్లీగానే వాళ్ళు ఇదవుతున్నారు. సో దానికి తగినట్టు మారాలి చట్టాలు. అనేక దేశాల్లో సెక్సువల్ ఏజ్ అనేది 16 ఏళ్లే, కానీ ఇండియా వీళ్ళు ఇప్పటికి కూడా తగ్గించట్లేదు. అలాగా ఈ అమ్మాయి కూడా తన అన్నయ్య తెలిసే అమ్మాయి ఇతనితో వెళ్ళినట్టుగానే మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత వాళ్ళ మధ్య ఎమోషనల్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏం ఆరోపిస్తుందంటే అతను మతం మారి పెళ్లి చేసుకోమన్నాడు, అతను భార్య అని ఈ అమ్మాయి ఆరోపిస్తుంది. కానీ నిన్న వాళ్ళ భార్య కూడా మాట్లాడింది, నేను హిందువునే, నా పేరు సుమలత, నేను అతను పెళ్లి చేసుకున్నాను, ఇప్పటివరకు నన్ను మతం మారమన్న వాళ్ళు అడగలేదు, నేను కూడా మారలేదు, ఇప్పటికీ నా పాస్పోర్టు, నా ఆధార్ అన్నింటిలో సుమలతనే ఉంది. కాకపోతే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి నన్ను రిక్వెస్ట్ చేశారు, ఎప్పుడైనా నేను బుర్కా వేసుకుంటాను, నన్ను ఆయేష్ అని పిలుస్తారు అని చెప్పారు. ఇది మ్యూచువల్ కాన్సెంట్తో జరిగింది తప్ప ఆమెని ఫోర్స్గా ఏదో నువ్వు ఖచ్చితంగా బుర్కా వేసుకోవాలను ఇంకోటో వాళ్ళు చెప్పలేదు, రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు చాలాసార్లు ఇష్టం లేని తాలిబొట్టు కూడా కొంతమంది స్త్రీలు వేసుకుంటారు, ఎందుకులే బంధువుల్లో ఇబ్బంది అవుతుందని. ఆ రోజు అట్లా డ్రామా చేసి మళ్ళీ తీసేద్దాంలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీన్ని ఇలా కూడా క్రియేట్ చేశారు. సో అందువల్ల ఇతనికి బెయిల్ ఇప్పించడంలో పవన్ కళ్యాణ్ ఏ రకమైన తప్పు చేయట్లేదు. అతని కర్తవ్యం కూడా, తన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా లీగల్ హెల్ప్ అనేది పవన్ కళ్యాణ్ చేయడంలో ఒక పార్టీ అధ్యక్షుడు అతను చేయాల్సిన పని. చేయకపోతే అతను తప్పు, కానీ చేస్తే అతను తప్పేం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఏం చేశాడు, కేశవ్ అనే అతనికి బెయిల్ ఇప్పించుకొని మెల్లగా తీసుకెళ్ళిపోయి సైలెంట్గా షూటింగ్ చేసుకోలేదా? అది ఇంకా ఘోరమైన విషయం కదా. ఇదన్నా ఇంకా మనకి డౌట్లో ఉంది. ఈ అమ్మాయిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అందరూ డౌట్, 5 ఏళ్లుగా ఈ అమ్మాయి ఎందుకు బయటికి రాలేదని అడుగుతున్నారు. కానీ అందులో అది కాదు. కేశవ్ అనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది క్లియర్గా. అటువంటి కేసులోనే అల్లు అర్జున్ బెయిల్ ఇప్పించి షూట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు అతనికి ఏ రకమైన నైతిక అర్హత ఉంటుంది ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్కి? కాబట్టి క్లియర్గా ఈ కేసులో కోర్టులో తేలుతుంది నిజంగా ఆ అమ్మాయిని ఇచ్చేసాడా లేదా. లేదు, కోర్టు బయట కూడా పరిష్కారం అయిపోతుంది. నాకు తెలిసి ఇది కోర్టు బయటే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మొన్ననే ఆదిమూలం కేసులో చూసాం కదా. ఆదిమూలం అయితే ఇంకా వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైంది, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, క్లోజర్ పిటిషన్ వేశారు కోర్టులో, కోర్టు కొట్టేసింది కేసు. ఇది కూడా అదే జరుగుతుంది. ఈ అమ్మాయికి ఏదో డబ్బులో ఇంకేదో తన డిమాండ్లు ఏమున్నాయో చూసుకొని అది సెటిల్ చేసుకుంటే ఈ అమ్మాయి కూడా విత్డ్రా చేసుకుంటుంది. ఇద్దరు కోర్టు బయట కాంప్రమైజ్ చేసుకున్నారని కోర్టులో పిటిషన్ వేస్తారు, సైలెంట్ అయిపోతుంది. కాకపోతే ఈ మధ్యలో అదేదో మాయ అనే ఒక కథ ఉంటుంది, రావిశాస్త్రి రాసింది. అదేంటంటే దొరకని సారాయి దొరికినట్టు ఒక ఆమె కూడా నూకాలమ్మ అనుకుంటా ఆమె మీద పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టులో కేసులు, ఈమె లాయర్లను పెట్టుకోవడం, లాయర్లకు డబ్బులు ఇవన్నీ అయినాక కోర్టులో ఎవరైతే పోలీసులు పెట్టారో దొరకలేదు సార్, అది మేము బై మిస్టేక్ పట్టుకున్నామని చెప్పారు. సో కోర్టులో దొరికిందన్నారు, కేసు పెట్టారు, మళ్ళీ దొరకలేదన్నారు. ఈ మాయలో ఏమైంది, ఈమె చాలా తీవ్రంగా నష్టపోయింది. ఏమో అప్పులు చేసి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. హెడ్ అంటారు, హెడ్ కానిస్టేబుల్ కేసు పెట్టాడు, వాడికి డబ్బులు ఇచ్చింది, లాయర్కి డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కోర్టు స్టాంప్ ఫీజులు ఇవ్వగట్టింది. ఇవన్నీ అంటే మాయ, జరగలేదు, జరిగింది. మధ్య ఒక మామూలు మనిషి ఎంత సఫర్ అవుతారు. అలాగే ఇప్పుడు ఇతను దాదాపు 16-17 ఏళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఒక కెరియర్ దీంతో ఒక కేసుతో రూయిన్ అయిపోయింది.
మళ్ళీ దీన్ని పునర్నిర్మించుకోవడానికి అతను ఖచ్చితంగా 5-6 ఏళ్ళ టైం పడుతుంది. ఇప్పుడు సుమన్ లాంటి వాళ్ళది చూసాం మనం. ఆయన కెరీరే మొత్తం పోయేసింది. సుమన్ ఒక ఫాల్స్ కేసులో ఇరుక్కోవడం వల్ల, హీరో సుమన్. అట్లాగా ఇవి జరుగుతుంటాయి. కానీ దాన్ని ఎవడేం చేయలేడు, ఫేట్ అనుకొని గమ్మున ఉండాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్